రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలతో తనకు అనుబంధం ఉందన్నారు బీజేపీ నేత ఈటెల రాజేందర్. ఉద్యోగులు, పట్టభద్రులు, ఉద్యోగుల సమస్యలు తనకు తెలుసన్నారు. గత 4 నెలల కాలంలో 4,000 కోట్ల అక్రమ సంపాదనతో కొందరు రాజకీయం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు ఈటెల. దేశం కోసమే బతుకుతున్న మోదీ నాయకత్వంలో పనిచేసేందుకు పట్టభద్రులంతా బీజేపీ అభ్యర్థిని ఆశీర్వదించాలని కోరారు ఈటెల రాజేందర్. అనుబంధం ఉన్నోడు అన్ని టెంట్ల కింద అన్ని సంఘాలకు గొంతుకైన బిడ్డను నేను. నాకు తెలుసు ప్రైవేట్ స్కూళ్ళలో పనిచేసే టీచర్ల బాధ ఏందో, ప్రైవేట్ కాలేజీలలో పనిచేసే బాధ ఏందో, నా జర్నలిస్టుల బాధ ఏందో, నా నిరుద్యోగ యువత బాధ ఏందో నాకు తెలుసు. ఇక్కడ ఉన్న ప్రభుత్వ ఉద్యోగులుగా ఎన్ని బాధలు పడుతుందో నాకు తెలుసు. ఆ సమస్యల పరిష్కారం తప్పకుండా రాబోయే కాలంలో ఇవాల్టి ప్రభుత్వంలాగా 4 నెలల కాలంలోనే 4,000 కోట్ల అక్రమ సంపాదనతో రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ భారతీయ జనతా పార్టీ రేపు రాబోయే కాలంలో మోడీ గారు ఎట్లయితే బతికితే దేశం కోసం బతుకుతా, మరణిస్తే దేశం కోసమే మరణిస్తా అని చెప్పిన మోడీ గారు ఆయన వెలుగులో రేపు తప్పకుండా ప్రజల ఆశీర్వాదంతో ఇప్పటికే ప్రజలకు యాసకు వస్తుంది. 10 సంవత్సరాల కేసీఆర్ పరిపాలన విసిగిపోయినరు, ఆ పార్టీని బొందబెట్టిండ్రు. 6 నెలలు తిరగకముందే ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా మోసం చేసిందని చెప్పి ఇప్పటికీ అనుకుంటా ఉన్నారు. ఎండిపోయిన పంటలు మొట్టమొదటిసారి చూసినాం, మళ్ళా కాలిపోయిన మోటార్లు మొట్టమొదటిసారి చూసినాం మనం. ఒక్క హామీ అమలు కాలే. ఏ ఆడబిడ్డకైనా 2,500 రూపాయలు బ్యాంకులో పడ్డాయా? ఏ ఆడబిడ్డకైనా ఇవాళ 4,000 రూపాయల పెన్షన్ వచ్చిందా? ఏ యువకుడికైనా నిరుద్యోగ యువకుడికైనా 4,000 రూపాయల వృత్తి వచ్చిందా? ఏ ఒక్కటి అమలు కాలే. చివరికి ఇంతకుముందు చెప్పినట్టుగా సన్నవడ్లకి ఇస్తా అని చెప్తాను. నువ్వేంది ఇచ్చేది బిడ్డ? సన్నవడ్లు ఎండాకాలం పండవనే జ్ఞానం కూడా లేదు వాళ్ళకి. ఎండాకాలంలో పండే వడ్లు దొడ్డు వడ్లు పండితే తప్ప సన్నవడ్లు పండే విషయం మనం మర్చిపోకండి. ఇవాళ నువ్వు ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అందుకనే ఆ పార్టీ అభ్యర్థి ఈ పార్టీ అభ్యర్థి మీకు అర్థమైంది కాబట్టి మీకోసం తప్పించే పార్టీ, మీకోసం అండగా ఉండేటువంటి పార్టీ, వారికి తోడుగా మేము కూడా మీకు అండగా ఉండి ఈ సమస్యల పరిష్కారంలో మీ వెంట ఉంటామని. ఇవాళ పార్లమెంట్ ఎన్నికలలో మొన్న సీతారాం నాయక్ గారు నేను కూడా గెలుస్తానేమో అంటాడు. గిచ్చి చూసుకోవని చెప్పినాను నేను, గిచ్చి చూసుకోవని చెప్తున్నాను నేను. గెలుతవాలేదు. ఇక్కడ గెలిస్తే 16 సీట్లు గెలిచినంత ఎక్కువ అంటున్నాను. ఖమ్మంలో గెలిస్తే, మహబాద్లో గెలిస్తే 16 సీట్లు గెలిచినట్టు గుర్తుపెట్టుకోండి. కానీ ఒక నిశ్శబ్ద విప్లవం మొన్న ఓట్లు పడ్డాయి. దేశం సుభిక్షంగా, దేశం ప్రశాంతంగా, దేశ ఆత్మగౌరవం ప్రపంచ చిత్రపటం మీద ఎగరాలంటే, మన మోడీ ప్రపంచంలో లీడర్ కావాలంటే, మళ్ళీ భారత్ పూర్వ వైభవాన్ని సంతరించుకోవాలంటే మోడీ ప్రధానమంత్రి కావాలని చెప్పి ప్రతి ఇల్లు భావించింది. అందుకే ఓట్లు వేసి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.